దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రభునందు ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సార్వత్రిక సంఘ వాగ్దానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క లేఖన భాగముల ద్వారా దేవుణ్ణి ఆరాధించటానికి ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళదాం. కీర్తన గ్రంథము 26వ అధ్యాయము 8వ వచనం. కీర్తన గ్రంథము 26వ అధ్యాయము 8వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటున్నాం. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిల్చు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఈ యొక్క లేఖన భాగముల ద్వారా దేవుడు ఆరాధించడానికి ఒక యోగ్యమైనటువంటి మనసును, హృదయమును దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళదాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగినటువంటి ప్రభువా, మరొక పునరుద్ధాన దినమందు నీ సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, చదవబడినటువంటి లేఖన భాగముల ద్వారా నిన్ను ఆరాధించడానికి మాకు సహాయం దయచేయమని, నీ మాటను, నీ వాక్కును వెల్లడిపరిచి కూడి ఉన్న మేమందరము కూడా తండ్రి నిన్ను యోగ్యమైనటువంటి రీతిగా ఆరాధించగలగటానికి సహాయం చేయమని, నిష్ప్రయోజకునైనటువంటి నన్ను ముట్టి నీ యొక్క వాక్కును, నీ యొక్క ఆత్మ సహాయాన్ని నాకు దయచేయమని, కూడి ఉన్న మా అందరితో కూడా మీరే మాట్లాడి నిన్ను ఆరాధించగలగటానికి మాకు సహాయం చేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నీ కుమారుడు మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు తెలియచేయుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి ఈ యొక్క లేఖన భాగాన్ని వ్రాసినటువంటి వారు మరి గొప్ప ఆరాధికుడైనటువంటి దావీదు యొక్క తరములో చూసినప్పుడు ఎంతోమంది దేవునికి ఇష్టలైనటువంటి వారు ఉన్నారు, ఎంతోమంది దేవుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే వారందరిలో దేవుణ్ణి అతిగా ప్రేమించి దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించేటువంటి వాడు దావీదు. అందుకని దావీదు అంటున్నటువంటి ఈ యొక్క మాటను మనం చూసినట్లయితే, యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిల్చు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దావీదు దేవుణ్ణి ప్రేమించాడు కనుకనే దేవుణ్ణి ఆరాధించటంలో అందరికంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు. తన తరములో చూసినప్పుడు దావీదు కంటే గొప్పగా దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు మరొకరు లేరు అంటే అది ఏమాత్రము కూడా అతిశయోక్తి ఏమాత్రము కానే కాదు. ఇక్కడ దావీదు దేవుణ్ణి ప్రేమించాడు కనుక దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. అసలు మొట్టమొదటిగా ఆరాధనలోనికి వెళ్ళటానికి మనకి ఆధారమయ్యేటువంటి లేఖన భాగాలను మరి పరీక్షించేటువంటి ముందుగా మొట్టమొదటిగా అసలు ఆరాధన అంటే ఏమిటి, ఆరాధన మనం ఎలా చేస్తే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఆ యొక్క ఆరాధనను అంగీకరిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని మరి దేవుని యొక్క లేఖన భాగాలను క్లుప్తంగా తెలుసుకొని ఆ యొక్క లేఖన భాగముల ద్వారా దేవుణ్ణి ఆరాధించడానికి ముందుకు వెళదాం. మార్కు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 30వ వచనంలో మనం చూసినట్లయితే దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తే తానే స్వయంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏ రీతిగా దేవుణ్ణి ఆరాధించాలి అంటే, నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించుట. మనం దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మనలో ఉండవలసింది ఏమిటి అంటే, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అంటే అలా ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి వారి కొరకు దేవుడు వెతుకుచున్నాడని మరి సమరీ స్త్రీతో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలకు అర్థం ఏమిటి అంటే, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మనము పూర్ణ హృదయముతో,
పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించాలి. ఈ రీతిగా మనం దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆ ఆరాధనను దేవుడు అంగీకరించేటువంటి వాడుగా ఉన్నాడు. ఆ ఆరాధనను దేవుడు స్వీకరించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఆరాధన కొరకు సిద్ధపడుతూ, ఆరాధన కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుంటున్నప్పుడు మనలో దేవుడు కోరుకునేటువంటిది ఏమిటి అంటే పరిపూర్ణంగా, విత్ అవర్ హోల్ హార్ట్, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలి. ఇది మొట్టమొదటిగా ఆరాధించే ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒకవేళ ఈ రీతిగా కాకుండా మనం ఆరాధిస్తే దేవుడు ఏమంటున్నాడంటే, వారు పెదవులతో నన్ను ఆరాధించుచున్నారు కానీ వారి హృదయాలు నాకు దూరముగా ఉన్నాయని దేవుడు అంటూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఆరాధనలో మనం పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి. రెండవదిగా దేవుణ్ణి ఆరాధించటం వల్ల మన జీవితానికి కలిగే ప్రయోజనం ఏమిటి? దేవుని ఆరాధనలో మనకు కలిగేటువంటి ఆశీర్వాదం ఏమిటి? ఆరాధన ద్వారా కూడా దేవుడు గొప్ప అద్భుతాలను మన జీవితాల్లో జరిగిస్తూ ఉంటాడు. ఉదాహరణకి పరిసయ్యుని ఇంట ప్రభువైనటువంటి యేసుక్రీస్తు భోజనానికి కూర్చున్నాడన్న సంగతి ఒక స్త్రీకి తెలిసింది. ఆ యొక్క స్త్రీ పేరేంటో తెలుసండి? ఎవరు ఆ యొక్క స్త్రీ పేరు? పాపాత్మురాలు. ఆమెకు ఒక పేరు ఉంది. అయినప్పటికీ కూడా ఆమెకి ఇచ్చినటువంటి బిరుదు, సమాజం ఇచ్చినటువంటి బిరుదు ఏమిటంటే పాపాత్మురాలు అనేటువంటి స్త్రీ. ఆ పాపాత్మురాలు అనేటువంటి స్త్రీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పరిసయ్యుని ఇంట భోజనము కూర్చున్నాడన్న సంగతిని తెలిసి వెంటనే ఆమె ఏం చేసింది చెప్పండి? ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు ముందుగా వెళ్ళటానికి ధైర్యము చాలక వెనుకతట్టుగా వెళ్ళి ఆయన పాదముల యొద్ద కూర్చుండి ఏం చేస్తుంది? ఆమె కన్నీటితో, పశ్చాత్తాపముతో, ఆ కన్నీటితో ఆయన యొక్క పాదాలను కడుగుతూ ఉన్నది. ఆమె యొక్క జుట్టుతో ఆయన యొక్క పాదాలను తుడుస్తూ ఉన్నది. ఆయన పాదములను ముద్దాడుతూ ఉన్నది. తాను తెచ్చినటువంటి అత్తరును అంతటినీ కూడా ఆయన పాదములకు పూసి ఆయనను అభిషేకించింది. ఇది ఆరాధన. హృదయపూర్వకంగా తన హృదయంలో ఎంతగా ప్రభువైన యేసుక్రీస్తు పట్ల ప్రేమను కలిగి ఉన్నదో ఆ ప్రేమను అంతటినీ కూడా ఆమె వ్యక్తపరుస్తూ ఉన్నది. ఈరోజు మనము కూడా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మన హృదయంలో దేవుడు చేసినటువంటి మేలులన్నిటిని బట్టి మనము పెదవులతో కాకుండా హృదయముతో దేవుణ్ణి ఆరాధించేటువంటి వారంగా మనం ఉండాలి. ఆ యొక్క పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆ రీతిగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని అభిషేకించినప్పుడు, ఆరాధించినప్పుడు ఆమెకు కలిగినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏమిటి అంటే ఆమె విస్తారముగా ప్రభువును ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తారమైనటువంటి పాపములు క్షమింపబడ్డాయి. దేవుణ్ణి ఆత్మతో, సత్యముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో దేవుణ్ణి మనం ఆరాధించటం వలన మనకు కలిగేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే విడుదల. ఆ యొక్క స్త్రీకి పాపముల నుంచి విడుదల వచ్చింది. ఆమె యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు పాపాత్మురాలు అనేటువంటి స్త్రీగా పిలువబడింది. కానీ యేసుక్రీస్తు దగ్గర నుంచి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఆమె తన పాపములకు క్షమాపణ పొంది ప్రభువు చేత నీతిమంతురాలుగా తీర్పు పొంది ప్రభు దగ్గర నుంచి వెళ్ళినటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆరాధించే ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు రెండు. ఒకటి, మనము పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించాలి. రెండవదిగా, అట్టి రీతిగా మనం ఒకవేళ దేవుణ్ణి ఆరాధిస్తే గొప్ప విడుదలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమె పాపము నుంచి విడుదల పొందింది. ఆమె పాపముల నుంచి మాత్రమే కాకుండా ఈరోజు మన జీవితాల్లో ఏ శ్రమల్లో మనం ఉన్నామో, ఏ ఇబ్బందుల్లో ఉన్నామో, ఏ నిందల్లో ఉన్నామో, అవమానాల్లో ఉన్నామో, హృదయపూర్వకంగా దేవుణ్ణి మనం ఆరాధించినట్లయితే వాటన్నిటిలో నుంచి దేవుడు గొప్ప విడుదలను మనకు అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని, ఈ రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం జ్ఞాపకం ఉంచుకొని ఈ యొక్క ఆరాధనలో మనం హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించేటువంటి వారముగా ఉండాలి. మూడవదిగా మనం చూసినప్పుడు మన ఆరాధనలో ఖచ్చితంగా ఉండవలసినది ఏమిటి అంటే ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనము నుంచి ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనము వరకు ఏ వచనమును బట్టి అయినా, ఏ వ్యక్తిని బట్టి అయినా, ఏ వ్యక్తి యొక్క జీవితంలో చేసినటువంటి మేలును బట్టి అయినా, మన జీవితంలో చేసినటువంటి మేలును బట్టి అయినా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు తప్పకుండా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది శిలువ కార్యం. శిలువ కార్యము లేకుండా
ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క త్యాగము లేకుండా, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సమర్పణ లేకుండా ఆ సిలువలో దేవుని యొక్క ప్రేమ మనకు వెల్లడిపరుచుచున్నది కనుక ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోనకుండా, ఆ సిలువ కార్యమును మనం జ్ఞాపకం చేసుకోనకుండా మనం ఆరాధించినట్లయితే అది పరిపూర్ణమైన ఆరాధన ఎప్పటికీ కానే కాదు. కాబట్టి మన యొక్క ఆరాధనలో ఉండవలసినటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు: ఒకటి, పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి. రెండవదిగా అలా ఆరాధించటం వలన గొప్ప విడుదల దేవుని వలన మనకు కలుగుతుంది. మూడవదిగా మన ఆరాధనలో ప్రాముఖ్యమైనటువంటి వారు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ కార్యం. ఈ 3 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుని ఆరాధనను మనం ముందుకు వెళ్ళాలి. అదే రీతిగా మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మనల్ని ప్రేమించటానికి మనలో ఒక మంచి కారణము కూడా లేదండి. మనలో పరిశుద్ధత లేదు, మనలో నీతి లేదు, మనలో యథార్థత లేదు. దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు మనం ఎలాగున్నామని ఎఫెసీ పత్రికలో తెలియజేస్తూ ఉన్నారంటే, మనము ప్రేమించినప్పుడు మనలో కళంకం ఉన్నదంట, మనలో ముడత ఉన్నదంట, మనలో పాపం ఉన్నదంట, మనలో అవిధేయత ఉన్నదంట. మనలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి, మనలో ఉన్నటువంటి అవిధేయతను బట్టి, మనలో ఉన్న కళంకాన్ని బట్టి, మనలో ఉన్నటువంటి ముడతను బట్టి ఆయన మనల్ని ప్రేమించాడు. మనలో మంచి గుణాలను బట్టి ఆయన ప్రేమించలేదు. మనలో ఉన్నటువంటి ఈ దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలను వాటన్నిటిని బట్టి, వాటన్నిటి నుంచి తీసివేసి, వాటన్నిటి నుంచి మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధంగా ఉండటం కోసం ఆయన మనల్ని ప్రేమించాడు. కానీ మనం ఎలా ప్రేమిస్తూ ఉన్నాం? మనం ఎలా ప్రేమిస్తాం చెప్పండి? దేవుణ్ణి ప్రేమించడానికి మనకు 1,00,000 కారణాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే దావీదు చెప్పినటువంటి రీతిగా దేవుణ్ణి ప్రేమించడానికి లెక్కలేనన్ని కార్యాలు ఉన్నాయి. ఆయన మనకు చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు, ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు, ఆయన మనల్ని లేవనెత్తిన విధానం, స్వస్థపరిచిన విధానం, బలపరిచిన విధానం, మనకు చేసినటువంటి మేలులన్నిటిని బట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. దేవుణ్ణి ఆరాధించడానికి మనకు 1,00,000 కారణాలు ఉన్నాయి. కానీ దేవుడు మనల్ని ప్రేమించడానికి ఒక్క కారణము కూడా లేదండి. ఏ వ్యక్తి అయినా కానీ దేవుడు నాలో ఉన్నటువంటి పరిశుద్ధతను బట్టి ప్రేమించాడు, నాలో ఉన్న యథార్థతను బట్టి ప్రేమించాడు, నా భక్తిని బట్టి ప్రేమించాడు, నాలో ఉన్నటువంటి మంచి గుణాలను బట్టి దేవుడు ప్రేమించాడని ఏ వ్యక్తి కూడా దేవుని ఎదుట మరి దేవునికి చెప్పేటువంటి ధైర్యం లేనే లేదు. దేవుని యొక్క ప్రేమ స్వార్థము లేనటువంటిది. ఏమీ ఆశింపక దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఏ మంచి లేనటువంటి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే మనం ప్రేమించేది దేనిని బట్టి? దేవుడు మనకు చేసిన మేలును బట్టి. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో స్వార్థం లేదు. మన యొక్క ప్రేమలో దేవుడి నుంచి, దేవుడు చేసినటువంటి మేలును బట్టి. అయినా దేవుడు ఎప్పుడూ తప్పు అంటలేదు. ఆయన మనకు చేసిన ఉపకారములను బట్టి దేవుని స్తుతించినా కానీ దేవుడు ఎన్నడూ కూడా మనల్ని తప్పు అంటలేదు. ఎప్పుడూ కూడా అటువంటి ఆరాధనలు కానీ, అటువంటి ప్రార్థనలు కానీ దేవుడు ఎన్నడూ తృణీకరించట్లేదు. కాబట్టి ఆరాధికనికి వెళ్ళే ముందుగా కొన్ని లేఖన భాగాలను క్లుప్తంగా పరిశీలన చేసుకొని ఆరాధనలోనికి వెళదాం. అయితే ఆరాధనకు ముందుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, మనం ఎక్కడ ఆరాధన చేసినా, అది ఇంటిలో ఆరాధన చేసినా, సంఘంలో చేసినా, ఎక్కడ చేసినా మనం గుర్తుకు పెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి 4 అంశాలు ఏమిటి అంటే, మొదటిది, విత్ అవర్ హోల్ హార్ట్ వీ హ్యావ్ టు ప్రైజ్ ద గాడ్. మన యొక్క పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి. రెండవదిగా అలా ఆరాధించటం వలన గొప్ప విడుదల దేవుని వలన మనకు కలుగుతుంది. మూడవదిగా మరి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మన ఆరాధనలో ఉండవలసినటువంటిది శిలువ కార్యము. 4వదిగా దేవుని యొక్క ప్రేమలో స్వార్థము లేనే లేదు. కాబట్టి దావీదు దేవుణ్ణి ప్రేమించాడు, దావీదును కూడా దేవుడు ప్రేమించాడు. దావీదునే కాదు, ఈరోజు మనలందరినీ కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించి మనకు చేసినటువంటి మరి అనేకమైనటువంటి కార్యాలు ఉన్నాయి. ఆ కార్యాలలో కొన్ని కార్యాలను మరి ఆరాధన కొరకు క్లుప్తంగా నేర్చుకొని ఆ యొక్క లేఖన భాగముల ద్వారా దేవుణ్ణి ఆరాధన చేయటానికి ముందుకు వెళదాం. మొట్టమొదటిగా ఆరాధన కొరకు మరి ఆధారమైనటువంటి లేఖన భాగాలను ఒకసారి పరిశీలన చేయటానికి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. సమయం కొద్దిగా ఉన్నది కనుక నేనే చదువుతానండి.
మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. దేవుడు మనకు చేసినటువంటి గొప్ప కార్యము మరలా జన్మింపచేయుట, తిరిగి జన్మింపచేయుట. ఎందుకంటే శరీర మూలముగా జన్మించినటువంటి ఈ జన్మ వలన ఎవరూ కూడా పరలోకానికి చేరలేరు. ఈ శరీర సంబంధమైనటువంటి జననము వలన దేవుణ్ణి ఎప్పటికూ కూడా మనం చేరుకోలేము. దేవుణ్ణి చేరుకోవాలి, ఆ దేవుని యొక్క సన్నిధిలోనికి మనం వెళ్ళాలి అంటే మనము తిరిగి జన్మింపవలసినటువంటి వారముగానున్నాం, క్రొత్తగా జన్మించవలసినటువంటి వారముగానున్నాం, నూతనముగా జన్మించవలసినటువంటి వారముగానున్నాం. అయితే ఆ నూతనముగా జన్మించటం ఎలాగో మనకు సాధ్యము కాదు కనుక ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏమిటి అంటే నూతనముగా జన్మింపజేశాడు, క్రొత్త జన్మను మనకిచ్చాడు. క్రొత్త జన్మను మనకిచ్చాడు అంటే అర్థం ఏమిటి అంటే మన పాత జీవితమును దేవుడు ఏం చేశాడు? సమాధిలో ఉంచివేశాడు. బాప్టిజం తీసుకున్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి? బాప్టిజం తీసుకున్నప్పుడు ఏం చేస్తాం? మనం నీటిలో ముంచబడతాం. నీటిలో ముంచబడినప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడు చెప్పండి? చనిపోతాడు. మనము మన పాపములన్నిటి నిమిత్తము చనిపోవటానికి సాదృశ్యముగా బాప్తిసం అనేటువంటి సాక్ష్యము ద్వారా మనం నీటిలో ముంచబడుతూ ఉన్నాం. నీటిలో ముంచబడినప్పుడు మనందరము కూడా చనిపోయినటువంటి వారు. ధర్మశాస్త్రమును బట్టి దేవుడి యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందంటే చనిపోయినటువంటి వాడు పాప విముక్తుడు. మన పాత జీవితాన్ని బాప్తిసం అనేటువంటి కార్యక్రమము ద్వారా ఎప్పుడైతే నీటిలో ముంచి వేస్తున్నామో లోకము దృష్టిలో మనం చనిపోయినటువంటి వారము కనుక అప్పటి వరకు మన జీవితంలో ఏ ఏ పాపముల చేత బంధింపబడ్డామో, ఏ అపవిత్రత చేత మనము మరి దేవునికి దూరం అయిపోయామో ఆ పాపములన్నీ కూడా కొట్టివేయబడుతూ ఉన్నాయి. అలా కొట్టివేయబడిన తర్వాత ఆ నీటిలో ముంచబడిన తర్వాత తిరిగి ఏం చేస్తారు? తిరిగి లేపుతారు. లేపినటువంటి జీవితము నూతనమైనటువంటి జన్మ. ఆ క్రొత్త జన్మ, ఆ క్రొత్త జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ రీతిగా నూతనముగా జన్మింప చెయ్యటానికి మనం చేసినటువంటి పుణ్యకార్యము ఏమీ కూడా లేనే లేదు. మనం చేసిందల్లా ఒకటే, ఆయన నా పాపముల కొరకు చనిపోయినని విశ్వసించి మనము దానికి సాదృశ్యముగా బాప్తీసము ద్వారా పాతిపెట్టబడి తిరిగి లేపబడ్డాం. అలా లేపబడుట ద్వారా దేవుడు మనకేమిచ్చాడు? ఇప్పుడు ఒక నూతనమైన జన్మనిచ్చాడు. నూతనమైన జన్మలో ఈ నూతనమైనటువంటి క్రొత్తగా జన్మించుట ద్వారా ఇంతవరకు మనం ఏ ఏ పాపముల చేత పట్టబడ్డామో, ఏ ఏ పాపములు మన మీద ప్రభుత్వం చేస్తున్నాయో ఆ పాపములన్నిటి నుంచి మనకు విడుదలనిచ్చాడు. మొట్టమొదటిగా నూతన జన్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. రెండవదిగా మరి ఇప్పటి వరకు మనం ఏ ఏ పాపములు చేశామో ఆ పాపములన్నిటి నుంచి దేవుడు మనకు విడుదల ఇచ్చాడు. విడుదల ఇచ్చిన తర్వాత ఆ పాపము మరలా మన మీద ప్రభావం చేయకుండా ఉంటుందా? ఉదాహరణకి ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి బయలుదేరి వస్తూ ఉన్నారు. ఐగుప్తులో నుండి బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు వారికి ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చింది. ఆ ఎర్ర సముద్రం వచ్చినప్పుడు వారు చిక్కబడ్డారని ఫరో యొక్క సర్వ సైన్య సమూహము ఏమనుకుంటున్నారు? మనం వాళ్ళని ఎందుకు విడిచిపెట్టాం? వాళ్ళని ఇల్లు చిక్కించుకుందామనేటువంటి ఉద్దేశంతో, మరలా వాళ్ళని పట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఐగుప్తీల సర్వ సైన్య సమూహముతో మరలా ఇశ్రాయేలు మీదకి దాడి చేయటానికి, ఇశ్రాయేలు లోపరుచుకోవటానికి, ఇశ్రాయేలుని పాపం అనేటువంటి ఐగుప్తులోనికి తీసుకుని వెళ్ళటానికి ఐగుప్తు యొక్క సర్వ సైన్య సమూహము వారిని వెంబడిస్తూ ఉన్నది. అప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? వారిని వెంబడించుచున్న ఐగుప్తు సర్వ సైన్య సమూహమును ఎర్ర సముద్రంలో దేవుడు ముంచివేశాడు. ఐగుప్తు యొక్క ప్రభుత్వ అధికారాన్ని దేవుడు కొట్టివేశాడు. అదే రీతిగా పాపముల నుంచి విడుదల కలగచేసిన తర్వాత దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏమిటంటే ఆ పాపము మన మీద ప్రభుత్వము చేయకుండా చేస్తూ ఉన్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. 6వ అధ్యాయం 14వ వచనం. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. పాపం అనేటువంటిది సాతానుడు, ఐగుప్తు అనేటువంటి ఆ ప్రభుత్వము
ఆ యొక్క పాపం అనేటువంటి ప్రభుత్వము తిరిగి మన మీద ప్రభుత్వము చెయ్యకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ పాపాన్ని, ఆ యొక్క ప్రభుత్వాన్ని కట్టడి చేస్తూ ఉన్నాడు. ఆ ప్రభుత్వానికి మన మీద అధికారం లేకుండా చేశాడు. మొట్టమొదటిగా నూతనముగా జన్మింపచేశాడు. రెండవదిగా పాపపు ప్రభుత్వము సాతానుకి మన మీద అధికారము లేకుండా చేశాడు. ఇది రెండవది. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మరి పాపము మన మీద ప్రభుత్వం చేయదు, కానీ మనము పాపంలో పడకుండా ఉండాలి కదా. ఉదాహరణకి సంసోను యొక్క జీవితాన్ని చూస్తే, సంసోనుకు దేవుడు తోడుగా నుండి ప్రతి విషయంలో సహాయం చేస్తూ వచ్చాడు. తద్వారా ఫిలిష్తీయులను జయించాడు. ఫిలిష్తీయులను జయించడం ద్వారా 40 సంవత్సరముల పాటు, బహుశా 40 సంవత్సరాల పాటు ఆ ఫిలిష్తీయులు అనేటువంటి వారు ఇశ్రాయేలును జయించలేకపోయారు. మరి తర్వాత జరిగింది ఏమిటి చెప్పండి? ఫిలిష్తీయులు వచ్చి సంసోన్ని జయించలేదు, సంసోనే వెళ్ళి ఫిలిష్తీయులకు దొరికిపోయాడు. అక్కడ ఉన్నటువంటి దెలీలా అనేటువంటి స్త్రీని మోహించి ఆ స్త్రీ నిమిత్తము తనంతట తానుగా వెళ్ళి ఫిలిష్తీయులకు లొంగిపోయాడు. అంటే మనము పాపం నుంచి విమోపింపబడిన తర్వాత పాపము మన మీద ప్రభుత్వము చేయకుండా దేవుడు చేసినప్పటికీ మనలో పాపము చేయకుండా ఉండటానికి మనకి శక్తి సరిపోదు. అందుచేత దేవుడు ఇప్పుడు మనకి చేస్తున్నటువంటి గొప్ప మేలు ఏమిటంటే మన యొక్క హృదయాన్ని మారుస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయాన్ని మనకిస్తున్నాడు. నూతన హృదయం, చాలమ్మ, నూతన హృదయాన్ని దేవుడు మనకిస్తున్నటువంటిది ఏమిటి? నూతన హృదయం. ఎందుకంటే యిర్మీయా భక్తుడు తెలియచేసినటువంటి రీతిగా హృదయము అన్నిటికంటే భయంకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. దాన్ని గ్రహించగలిగినటువంటి వాడు ఎవడునూ లేడు. అటువంటి ఆ యొక్క పాత హృదయాన్ని, ఘోరమైన వ్యాధి కలిగినటువంటి హృదయాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మార్చివేస్తూ ఉన్నాడు. నూతన హృదయాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. ఇది మూడవది. నాలుగవదిగా మనం చూసినప్పుడు పాపములో పడిపోకుండా మనల్ని మనం భద్రపరచుకొనుట మనకు సాధ్యము కాదు కనుక మనలను భద్రపరచటానికి, మనల్ని నియంత్రించటానికి, పాపములో మనము పడకుండా మనలను మరి శక్తిమంతులుగా చేయటానికి దేవుడు ఒక వరమును దేవుడు మనకు అనుగ్రహించాడు. తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మ. ఇంద్రియములు అనగా మన దేహములో ఉన్నటువంటి అవయవాలు. ఈ అవయవాలన్నిటినీ కూడా నియంత్రించుకొనటం మనకు సాధ్యము కాదు కనుక ఈ అవయవాలన్నిటినీ నియంత్రించుకునే శక్తి కలిగినటువంటి ఒక ఆత్మను, ఆ ఆత్మను ఏమన్నారు? ఇంద్రియ నిగ్రహములు కలిగినటువంటి ఆత్మ. అపోస్తలుడైన పౌలు అంటాడు, నా దేహములో మంచిది ఏది కూడా నివసింపదని ఎరుగుదును అంటున్నాడు. మన దేహాల్లో కూడా ఏది మంచిది లేదు. అటువంటి ఏ మంచి లేనటువంటి మన దేహము తిరిగి పాపము వైపు పరిగెత్తకుండా, పాపములో పడిపోకుండా, పాపములో మనము జారిపోకుండా మన అవయవాలను నియంత్రించుకోవటానికి దేవుడు మనకు ఒక ఆత్మ సహాయాన్ని దయచేస్తూ ఉన్నాడు. ఆ ఆత్మనే ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ, అదే పరిశుద్ధాత్మ. ఇక్కడ మనం గమనించవలసిన ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మనము పరలోకానికి దేనితో వెళతామంటే శరీరముతో వెళ్ళాం. దేనితో వెళతాం? ఆత్మ. ఈ దేహము మన్నైనది, తిరిగి ఏమైపోతుంది? మంటిలో కలిసిపోతుంది. ఇక్కడ మనకి పెట్టబడినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో, ఏ పేర్లు అయితే మనకు పెట్టబడినాయో అవి మన దేహానికి కాదు, మన ఆత్మకు. ఎందుకంటే అబ్రహాము ఎప్పుడో చనిపోయాడు. అబ్రహాము యొక్క శరీరము భూమిలో కలిసిపోయింది. కానీ ఇప్పటికే అబ్రహాము అని మనం పిలుస్తున్నామంటే దేనిని బట్టి? ఆ పేరు దేనికి పెట్టబడింది? ఆత్మకు. అందుకని చనిపోయినటువంటి వారిని ఫోటో పెట్టుకుని కొంతమంది ఏమంటారు? చనిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? నిత్యమైనటువంటి నివాసంలోనికి వెళ్ళిపోయారు. అది పరలోకము కావచ్చు, మరొక చోటు కావచ్చు. కాబట్టి మనకు పెట్టబడినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో అవి మన ఆత్మకు పెట్టబడిన పేర్లు. ఆ ఆత్మ పరలోకానికి వెళ్ళాలి. ఈ దేహము మనం ఉన్నటువంటి ఆయుష్కాలంలో మనతో ఉంటుంది.
ఈ దేహము మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఈ దేహము దానికి ఇష్టమైనటువంటి రీతిగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తుంది. తద్వారా చివరికి ఏం జరుగుతుంది అంటే, ఈ దేహానికి ఎటువంటి శిక్ష లేదు కాబట్టి ఈ మన్నైనది తిరిగి మన్నైపోతుంది. ఆత్మ దేవుని యొద్దకు వెళ్లకుండా ఈ దేహం ఏం చేస్తుంది? అడ్డుపడుతూ ఉన్నది. ఈ దేహాన్ని సాతాను తన ఆయుధంగా మార్చుకున్నాడు. అందుచేత దేవుడు ఏం చేస్తున్నాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ దేహాన్ని మరలా మరమ్మత్తు చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా నూతన జన్మనిచ్చాడు. రెండవదిగా పాపము ప్రభుత్వము చేయకుండా చేశాడు. మూడవదిగా నూతన హృదయాన్ని ఇచ్చాడు. నాలుగవదిగా మన ఇంద్రియాలను నిగ్రహించుకోవటానికి, మన శరీరమును నిగ్రహించుకోవటానికి, మన అవయవాలను కాపాడుకోవటానికి, పాపములో పడిపోకుండా మనల్ని మనం భద్రపరుచుకోవటానికి ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మను దేవుడు మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇది ఐదవది. ఆరవదిగా చూసినప్పుడు ఇందాక మనం చదువుకున్నాం, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునాన్ని పునర్జన్మ సంబంధమైన స్నానము అనగా బాప్తిస్మము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం ఏం కలగజేస్తున్నారు చెప్పండి? నూతన స్వభావం. పాపమునకు అలవాటు పడినటువంటి మన స్వభావాన్ని మార్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మనకి నూతన స్వభావాన్ని ఇస్తూ ఉన్నాడు. మన దేహాన్ని మొత్తాన్ని రిపేర్ చేసేస్తూ ఉన్నాడు. నూతన స్వభావం దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇది ఐదవదిగా. ఆరవదిగా మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికలోనికి, దేవుని పోలికలోనికి, ఆదాము అవ్వలకు దేవుడు తన స్వరూపము తన పోలికని ఇచ్చాడు. అయితే స్వరూపము పోలిక అనగా దేవుని యొక్క స్వభావం. ఆ దేవుని యొక్క స్వభావాన్ని ఆదాము అవ్వలు కోల్పోయారు. వారు మాత్రమే కాకుండా వారి ద్వారా లోకంలోనికి పాపము, ఆ పాపం వల్ల మనందరము కూడా దేవుని స్వభావాన్ని కోల్పోయాం. కోల్పోయినటువంటి దేవుని స్వభావాన్ని కోల్పోయినటువంటి మనలను తిరిగి దేవుని పోలికలోనికి మార్చటానికి ఆ యొక్క ప్రభువుకు ఆత్మ చేత మనలో ఒక నూతనమైన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది ఎన్నోదండి? ఆరవది. చిట్ట చివరిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం బాగా మనకు పరిచయమైనటువంటి లేఖన భాగం. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. చివరికి దేవుడు మనలను ఒక నూతన సృష్టిగా మార్చివేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది ఏమిటి చెప్పండి? మొట్టమొదటిది నూతన జన్మనిచ్చాడు. రెండవది పాపము మన మీద ప్రభుత్వము చేయకుండా చేశాడు. మూడవది నూతన హృదయాన్ని ఇచ్చాడు. నాలుగవది ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఐదవది నూతన స్వభావాన్ని ఇచ్చాడు. ఆరవది తన పోలికలోనికి మనల్ని మార్చుకుంటూ ఉన్నాడు. ఏడవదిగా నూతన సృష్టిగా దేవుడు మార్చాడు. దేవుడు మనకు చేసినటువంటి ఈ కార్యాలను బట్టి దేవుణ్ణి మనం ఆరాధన చేయటానికి పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించటానికి ఈ లేఖన భాగాలను మనం ఆధారం చేసుకుందాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం మాట్లాడుకుని ఈ యొక్క వాక్య భాగాన్ని ముగించుకుని ఆరాధనలోనికి వెళదాం. మొట్టమొదటిగా ఆదామును దేవుడు సృజించినప్పుడు, ఈ సృష్టిని దేవుడు సృజించినప్పుడు ఎలా సృజించాడు అని మనం ఆదికాండంలో చూస్తాం. తన మాట చేత, సృష్టి అంతటిని మాట చేత సృజించాడు. ఆదామును నేల మట్టిని తీసుకొని బొమ్మగా చేసి ఆ బొమ్మలో జీవవాయువుని ఊది ఆదాము అనేటువంటి ఒక నరుడిని దేవుడు సృజించాడు. ఆదాముకు గాఢనిద్ర కలగచేసి ప్రక్కటెముకని తీసి స్త్రీనిగా నిర్మించాడు. ఈ రీతిగా 6 దినములు దేవుడు తన కార్యములన్నిటిని ముగించినప్పుడు ఆ కార్యాలను చేయటానికి దేవుడు శ్రమ పడలేదు, దేవుడు ఇబ్బంది పడలేదు. కానీ ఏ మానవుడైతే పాడైపోయాడో, ఏ మానవుడైతే చెడిపోయాడో, ఆ చెడిపోయినటువంటి మానవుడిని, ఆ పాడైపోయినటువంటి మానవుడిని
ఒక నూతన సృష్టిగా మార్చటానికి ప్రభు ఏమవ్వాల్సి వచ్చింది చెప్పండి? పరలోకపు మహిమను కోల్పోవాల్సి వచ్చింది, నిందింపబడాల్సి వచ్చింది, దూషింపబడాల్సి వచ్చింది, అవమానింపబడాల్సి వచ్చింది, తన రక్తాన్ని చిందించాల్సి వచ్చింది, తన ప్రాణాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది, దేవుని చేతిని విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, పరలోకపు మహిమను కోల్పోవాల్సి వచ్చింది. 33.5 సంవత్సరాలు తండ్రిని విడిచి శరీరధారిగా ఈ లోకంలో ఉండాల్సి వచ్చింది. సొగసైనను స్వరూపమైన లేనివాడిగా మారిపోవాల్సి వచ్చింది. వ్యాధిని అనుభవించినటువంటి వాడిగా, దుఃఖాక్రాంతుడిగా మారిపోవాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా? పాడైపోయిన మనలను నూతన సృష్టిగా మార్చటానికి. దేవుడు చేసిన ఈ కార్యాలన్నీ కూడా లోకము యొక్క కంటికి కనబడదండి. నూతనముగా జన్మించటం అనేటువంటిది లోకానికి అర్థం కాదు. పాపము ప్రభుత్వం చేయకుండా దాన్ని కట్టడి చేయటం అనేటువంటిది లోకానికి అర్థం కాదు. మనకిచ్చిన నూతన హృదయాన్ని లోకం చూడలేదు. మనకిచ్చిన నూతన స్వభావాన్ని లోకము అది గమనించలేదు. మనుషుడు ఎవరి కంటికి కనబడినటువంటి గొప్ప అద్భుతాలను, ఆశ్చర్యకరమైన కార్యాలను దేవుడు మనకు జరిగించి ఉన్నాడు. ఈ రీతిగా మన కొరకు శ్రమపడి, మన కొరకు బాధపడి, మన కొరకు నిందింపబడి, మన కొరకు దూషింపబడి, మన కొరకు అవమానింపబడి, మన నిమిత్తము ఏం చేయబడ్డాడు? ఉమ్మి వేయబడ్డాడు. ఎంత నీచమైనటువంటిదండి! అంతగా మన కొరకు శ్రమపడి, బాధపడి, నిందింపబడి, అవమానింపబడి, దూషింపబడి, తృణీకరింపబడి, మన కొరకు కల్వరి శిలువలో బలి అయినటువంటి క్రీస్తును, ఆ యొక్క క్రీస్తులో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమను చూచి దేవుణ్ణి ఆరాధింపకుండా ఎలాగుంటాం చెప్పండి? సృష్టిని నిర్మాణం చేయటానికి శ్రమపడని దేవుడు నూతన సృష్టిగా మనల్ని మార్చటానికి ఎంతో శ్రమపడ్డాడండి. యేసుక్రీస్తు శ్రమ పడటమే కాదండి, తండ్రి అయిన దేవుడు కూడా ఎంతో వేదనలు అనుభవించాడు. కొంతకాలం క్రితం హైదరాబాదు పట్టణంలో జరిగినట్టు ఒక చిన్న సంఘటన. ఒక తల్లిదండ్రులైనటువంటి వారు, అంటే వాళ్ళకి ఒక్కడే ఒక కుమారుడంట. ఆ కుమారుడు ఎంతో అల్లారముద్దుగా చూసుకుంటూ ఉన్నారు. వారు ఒక కుక్కను పెంచుకుంటూ ఉన్నారు. ఆ కుక్కకి ఇంజెక్షన్ చేయించారో చేయించలేదో తెలియదు, కానీ ఆ పిల్లవాడు పడిపోవటం వలన చిన్న గాయం అయితే ఆ కుక్క వచ్చి ఆ గాయాన్ని నాకుతుందంట. తెలుసు కదండి, కుక్కలు నాగితే ఏం జరుగుతుందో, ఏమవుతుంది? రేబీస్ ఎంటర్ అయిపోయింది. అది వాళ్ళకి అర్థం కాలేదు. 2 రోజులు 3 రోజులు అయిపోయింది. తర్వాత చూస్తే కుమారుడి యొక్క ప్రవర్తనలో మారిపోతుంది. అతని యొక్క ప్రవర్తన అంతా కూడా కుక్కలా బిహేవ్ చేస్తున్నాడు. వాళ్ళు డాక్టర్ దగ్గర తీసుకువెళ్తే ఇంకా మేమేమి చేయలేమన్నారు. వాళ్ళు అక్కడ ఉంచేయమన్నారు. కానీ వీళ్ళు వాళ్ళ కుమారుడు కాబట్టి భరించలేక, అక్కడ విడిచిపెట్టలేక తీసుకుని వచ్చి వాళ్ళ ఇంటిలో వాళ్ళు ఉన్నటువంటి బెడ్రూమ్ కాకుండా ఇంకో బెడ్రూమ్లో అతను పెట్టేసి, అతనికి ఒక గొలుసు కట్టి బయట నుంచి చూస్తూ ఆ పాత్రతో అన్నం పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే రోజు రోజుకి అతనిలో మార్పులు వచ్చేస్తున్నాయి. కుక్కగా మారిపోతున్నాడు. చివరికి అలా చనిపోవటం, రాత్రి పగలు పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటే ఆ కిటికీలోంచి చూసిన తల్లిదండ్రులు ఎంతో వేదనతో కృంగిపోయారు, నలిగిపోయారు. ఇది మనకు అర్థమైతే పరలోకమందున్న దేవుడు మన కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తు, ఏ పాపం ఎరగనటువంటి ఆయన ఆ కల్వరి సిలువలో ఆ రీతిగా నలిగిపోతున్నప్పుడు దేవుడు ఎంతగా వేదన అనుభవించి ఉంటాడు. బహుశా నేను అనుకుంటాను, అదే వేదన బట్టి ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు పరలోకంలో ఏమొచ్చిందన్న, ఆ భూమి అంతా కూడా ఏమొచ్చిందప్పుడు? చీకటి కమ్మింది. దేవుడు చూడలేనటువంటి దృశ్యం, భయంకరమైనటువంటి దృశ్యం. కాబట్టి ఇంతగా మనల్ని ప్రేమిస్తున్నటువంటి ఆ యొక్క దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకొని, ఏ లేఖన భాగాలనైతే ఇప్పుడు మనం ధ్యానం చేశామో, ఆయన మనకిచ్చినటువంటి నూతనమైన జన్మను బట్టి, ఆయన మనకు చేసినటువంటి కార్యాలన్నిటిని బట్టి ఈ లేఖన భాగాలను ఆధారం చేసుకొని దేవుణ్ణి మనం ఆరాధన చేయటానికి ముందు వెళదాం. ఇటువంటి దేవుని ప్రేమను మరొకసారి మనకు గుర్తు చేసిన ఆ దేవాది దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కలుగును.